ఐబొమ్మ బ్యాన్ అయిపోయింది. ఫౌండర్ ఇమాద్ రవిని అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. ఐబొమ్మ అనేది నార్మల్ వెబ్సైట్ కాదు భయ్యా, అదొక ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంట. హైదరాబాద్, దుబాయ్, నెదర్లాండ్స్, మయన్మార్ ఈ 4 కంట్రీస్ నుంచి ఆపరేట్ చేస్తున్నారంట. మూవీస్ థియేటర్స్ కి వచ్చిన 1-2 అవర్స్ కల్లా మూవీ లీక్ అయిపోద్ది. ఓన్లీ 2023లో మాత్రమే 22,400 కోట్లు లాస్ అంట భయ్యా ఈ పైరసీ వల్ల. తెలుగు మూవీస్ కి ఐబొమ్మ వల్ల 3,700 కోట్లు లాస్ అంట. పోలీస్ ఒక హార్డ్ డిస్క్ పట్టుకున్నారంట. అందులో 21,000 మూవీస్ ఉన్నాయంట భయ్యా. 21,000 50 లక్షల మంది యూజర్స్ డేటా, అంటే ఎవరైతే ఈ వెబ్సైట్ వాడుతున్నారో వాళ్ళ యొక్క డేటా, అంటే వాళ్ళ ఈమెయిల్ కావచ్చు, ఫోన్ నెంబర్ కావచ్చు, వాళ్ళ డేటా అయితే స్టోర్ అయిందంట వీళ్ళ దగ్గర. ఇది చాలా డేంజరస్ అన్నమాట. ఇమాద్ రవి గురించి మాట్లాడుకున్నట్టయితే ఆయన చేసిన ప్రతి ఒక్క తప్పునే ఆయన ఒప్పుకున్నాడంట. ఇన్ని కోట్లు సంపాదించాను అని కూడా చెప్పాడంట. సైబర్ క్రైమ్ పోలీసులు ఈ డేటా యూజ్ చేసి ఇంకా ఏమైనా వెబ్సైట్స్ ఉన్నాయా, ఇంకెక్కడెక్కడ జరుగుతున్నాయి అని చెప్పి ట్రాక్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో అవుతాం రియాక్ట్స్.